హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ గాయ్స్. బాస్మతి రైస్ ఉడకడానికి ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేసుకుందాం గాయ్స్. వాటర్, దానిలోకి హోల్ బిర్యానీ స్పైసెస్, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాకు అండ్ అలానే సాల్ట్ అండ్ అలానే ఆ మెతుకులు అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇంకా పొయ్యి వెలిగించేసి ఆ వాటర్ పెట్టేయాలి. రోల్ బాయిలింగ్ అవ్వాలి గాయ్స్, అంటే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అది చూపిస్తున్నా కదా, అలా అవ్వాలి. తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యంని ఆ వాటర్లో వేయాలి. టోటల్గా మొత్తం ఉడకకూడదు గాయ్స్, 70% ఆర్ 80% ఉడకాలి. ఉడికిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని కలుపుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి సపరేట్గా వేసుకోవాలి. వేసుకునే ముందర ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కలిపి పెట్టిన చికెన్ని దీనిలోకి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఎందుకంటే మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. పక్కన కూడా రైస్ కుక్ అయిపోయింది. సో ఆ రైస్ తీసుకొచ్చేసి దీని మీద లేయర్గా వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదండి, అలా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి, తర్వాత ఇంకొక లేయర్ వేసుకోవాలి. అలానే మొత్తం రైస్ అంతా కూడా ఆ చికెన్ పీసెస్ కవర్ అయ్యేటట్టు మొత్తం రైస్ అంతా అలా వేసేసుకోవాలి గాయస్. అండ్ తర్వాత దీనిపైనుంచి కొంచెం గార్నిష్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనాకు అండ్ అలానే కొంచెం గీ వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. అండ్ అలానే ఫుడ్ కలర్, అది కూడా మీ చాయిస్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదనమాట. తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసేసిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెట్టేయాలి. దానిపైన కవర్ చేయాలి గైస్. నేను క్లాత్ పెట్టాను ఎందుకంటే ఆవిరి పోవద్దు కదా, ఆవిరిపోతే ఉడకదనమాట. దమ్ పెట్టేయాలి. ఒక 30 మినిట్స్ దమ్ పెట్టండి. 15 మినిట్స్ హైలో పెట్టండి, తర్వాత సిమ్లో పెట్టేసి మనం దమ్ చేసుకోవచ్చు. సో అంతే గాయస్, ఇదే ప్రాసెస్ అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ, పొలుగ్గా వచ్చింది. అండ్ అలానే మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.